హలో అండి, అందరికీ నమస్తే అండి. మా మామిడి చెట్టు చూసారా? పొద్దున్నే ఈరోజు నీళ్ళు వస్తుంటే పైకి వచ్చి నీళ్ళు పెట్టా. 6 పైకి వచ్చేసా. చూస్తే నీళ్లు పెడతామని పైకి వస్తే ఇదిగండి కాయ రాలి పడింది. మొన్న కోసినప్పుడు నిన్న ఒక వీడియో పెట్టా కదా, ఆ వీడియోలో ఒక కాయ కోసుకున్నాను. ఇదొకటి ఇదిగండి పండింది, చూసారా ఎంత బాగా పండిందో. ఇదండి ఇటు సైడ్ ఏమో పచ్చగా ఉంది, ఇటు సైడ్ ఏమో ఎండ తగిలే వైపున పండుతుంది కాయ. చెప్పా కదా అట్లా పండి రాలి పడ్డాక తీసుకుంటానండి అని. మొన్న అంటే ఆ కాయ నేను పచ్చట్లోకి కావాలని కోసుకున్నా. అయితే కొంతమంది అడుగుతున్నారు, ఇప్పుడు మీ మామిడి కాయలు చెట్టు పూత రాలట్లేదు, మా చెట్టు పూత రాలుతుందండి అని అన్నారు. నీళ్లు కూడా చూసి ఇవ్వండి అండి. నీళ్లు ఎక్కువైనా ఇబ్బందే. ఏ చెట్టు అయినా, మామిడి చెట్టే కాదండి, ఏ చెట్టు అయినా మనం చూసుకొని వాటర్ ఇవ్వాలి, అప్పుడప్పుడు కదిలించుకోవాలి. ఇదిగండి నిన్న తవ్వి పెట్టానండి. నేను వీడియో చేసిన తర్వాత తవ్వి పెట్టాను. మొన్న అంతకుముందు కిచెన్ వేస్ట్ పోసాను కదా, పోసిన తర్వాత కొంచెం అడుక్కి కూడా దిగాలి కదా నీళ్లు అని చెప్పి నేను తవ్వి పెట్టుకున్నానండి. ఏ చెట్టు అయినా మనము కొంచెం అట్లా తవ్వుకోవాలి, నీళ్ళు ఇచ్చుకోవాలి, లైట్గా ఇచ్చుకోవాలి. నీళ్లు చూసి ఆరిందా లేదా అనేది చూసుకొని ఇవ్వాలండి. నేను ఇప్పుడు ఇందాకే నీళ్ళు ఇచ్చాను, ఇప్పుడు 8 అయింది టైము. నీళ్ళు ఇచ్చి కిందకి వెళ్ళి మళ్ళీ పైకి వచ్చా. చూడండి, ఇంత మాత్రం ఇస్తే చాలండి నీళ్లు. ఇంకా ఎక్కువ ఇచ్చినా కూడా కిందకి గారిపోతాయి. ఒకటిను మట్టికి ఎక్కువ అయిపోయినప్పుడు లోపల వేళ్ళు కుళ్ళిపోయి మొక్క పాడైద్దండి, పూత కూడా రాలి చేసుకుంటుంది. అయితే ఒకళ్ళేమో ఫ్రూట్స్ తోటి పూతతోటి ఉన్న మొక్కలు తెచ్చి పెట్టుకోవచ్చా అండి అని అడిగారు. ఇప్పుడు నర్సరీలో పూత మీద ఉండే పిందెలు పడ్డ కాయలు తెచ్చి పెట్టుకోండి, కాయలు కనపడ్డ మొక్కను తెచ్చి పెట్టుకోండి, మనకి డౌట్ ఉండదు. అంటే 1 సంవత్సరానికి కానివ్వండి, 2 సంవత్సరాలకు కానివ్వండి, మనకి ఇంకా డౌట్ ఉండదు అనమాట ఇది కాసిద్ది అనేది. నాకు ఈ చెట్టు కూడా పోయిన సంవత్సరం అండి భలే పూత వచ్చింది. పాత వీడియోలు చూడండి ఒక్కోసారి ఎవరన్నా కుదిరినప్పుడు. ఈ చెట్టు కూడా నాకు పోయినసారి పూతలు పడింది, కానీ నిలబడలా. అయితే దాని స్ట్రెంగ్త్ పెరగాలి అనుకున్నా నేను. అయితే తొందరపడలేదు. మనం ఆవేశపడి అయ్యో తెచ్చిపెట్టామే కాయలేదు అనుకోవద్దు. ఎన్ని సంవత్సరాలని అడిగారండి. నేను తీసుకొచ్చి రేపు ఏప్రిల్ మే నాటికి దాదాపుగా 2వ సంవత్సరం. పోయిన సంవత్సరం నేను మా మొక్కలకు పుట్టినరోజు అని చెప్పి ఒక వీడియో చేశా. ఇప్పుడు 2వ సంవత్సరం నిండుద్దండి. ఇప్పుడు 2 నిండలేదు ఇంకా. అట్లా అండి, మొక్కలు తెచ్చి పెట్టుకోండి అండి. ఓకే అండి, ఇంకేదైనా డౌట్